ప్రస్తుతం మనం సరూర్నార్ చెరువు వద్ద ఉన్నాము. ఇది సరూర్నార్ లేక్ అన్నమాట. అయితే ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంది అంటే ప్రస్తుతం హైదరాబాద్లో హై టెన్షన్ క్రియేట్ చేస్తున్న హైడ్రా గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. అటు బడా బడా నేతల నుంచి ఇటు సామాన్యుల వరకు హైడ్రా మీద ఒక తీవ్రమైన చర్చ నడుస్తుంది. అంటే ఏంటి ఏం జరుగుతుంది ముందు ముందు ఎటువంటి చెరువుల దగ్గర నిర్మాణాలను కూలుస్తారు అంటే ఎవరికి ఈ ముప్పు ఉంటుంది అనేది. అయితే సాధారణంగా తాజాగా చూసిన ఘటనలు చూసుకుంటే 43 ఎకరాల వరకు స్వాధీనపరుచుకున్నారు. అలాగే వివిధ చెరువుల దగ్గర అక్రమ కట్టడాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. అయితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడొచ్చిన హైడ్రా గత 20 ఏళ్ల కంటే ముందున్న లేదా 10-15 ఏళ్ల కంటే ముందున్న ఇళ్లపై కూడా ఉక్కుపాదం మోపుతుందా అని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే అప్పట్లో పర్మిషన్లు ఎవరిచ్చారు? మరి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులను ఏం చేస్తారు అనే ప్రశ్న కూడా మనకు వినిపిస్తూ ఉంది. అంటే సామాన్యులు దీన్ని ఎలా తీసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఏదో దాచుకొనో లేకపోతే దేని గురించి ఎన్నో లోన్లు తీసుకొనో ఇల్లులు కట్టుకొని ఉంటారు. ఆ టైంలో జరిగిన ఆ కన్స్ట్రక్షన్స్ అన్నిటి కూడా మరి ఏం కూలుస్తారా? మరి సామాన్యులు దిక్కులేని వాళ్ళు అవుతారా అనే ఒక ప్రశ్న మదిలో మెదులుతూ ఉన్నది హైదరాబాద్ నగరవాసులకు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే సరూర్నార్ చెరువు ప్రధానంగా దీనిపై కూడా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఎందుకంటే ఇవన్నీ ఈ బార్డర్ అంతా చూస్తే కూడా ఒక 10-15 ఏళ్ల క్రితం లేదా 20 ఏళ్ల నుంచి ఉన్న నిర్మాణాలే ఉన్నాయి. మరి వాటికి ఏంటి సొల్యూషన్? తాజాగా చేపట్టిన నిర్మాణాలంటే వాటికి పర్మిషన్లు లేవు, FTL జోన్లో ఉన్నాయి లేదా బఫర్ జోన్లో ఉన్నాయి అంటూ అక్రమ కట్టడాలంటూ కూల్చేస్తున్నారు. కానీ మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన పర్మిషన్ వల్లనే కదా ఇవన్నీ కట్టారు. ఇవన్నీ ఊరికి ఎందుకంటే నల్లా ట్యాక్సులు కావచ్చు, మున్సిపల్ ట్యాక్సులు కావచ్చు, మిగతా ఏ రకమైన గవర్నమెంట్ నుంచి హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు అన్నీ వసూలు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నారు. అంటే ఇవన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు తెలియకుండానే జరుగుతున్నాయా? అలాంటప్పుడు వీటి మీద ఏ విధంగా ఉండబోతుంది హైడ్రా ఆలోచన? ఏ విధంగా ఉండబోతుంది? అలాగే ఈ ఇళ్ళలను కూడా చూసుకుంటే ఇక్కడ ఈ రైట్ సైడ్ చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అంతా కూడా నా చుట్టుపక్కల అంతా కూడా ఇవన్నీ ఈ మధ్య కాలంలో నిర్మించిన ఇల్లులు కావు. ఈ మధ్య కాలంలో చేపట్టిన కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఎక్కువ మట్టుకు లేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా దాదాపు 15 ఏళ్ల పైనే 10 ఏళ్ల పైనే ఇది FTL జోన్ అనుకున్నా కూడా దాదాపు ఇక్కడ అంతా కూడా ఇక్కడ తిరిగి చూసుకుంటే బఫర్ జోన్ కింది వరకు వస్తుంది. ఎందుకంటే మనకు 1000 మీటర్స్ వరకు రెస్ట్రిక్షన్ జోన్ ఉంది యాజ్ పర్ హైడ్రా చెప్తున్న విధంగా. మరి వీటి మీద ఏ విధంగా చర్య తీసుకుంటారనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ఇప్పుడంటే బడా వ్యాపారవేత్తలది కావచ్చు, అలాగే లేదా పొలిటీషియన్స్ది కావచ్చు కూలుస్తున్నారు. కానీ సామాన్య ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారనేదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అందులో భాగంగానే అదే క్రమంలో కూననేని సాంబశివరావు ఏదైతే CPI ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన మిత్రపక్షం కూడాను ఆయన కూడా ఒక స్టేట్మెంట్ చేసి ఉన్నారు. సామాన్యుల జోలికి హైడ్రా బుల్డోజర్లు పోకుంటే మంచిది అనే ఒక స్టేట్మెంట్ చేసి ఉన్నారు. అంటే చూద్దాం, అదే బుల్డోజర్లు ఎన్కన్వెన్షన్ లాంటివి లేదా ఓరో స్పోర్ట్స్ లాంటివి ఇవన్నీ కూల్చిన బుల్డోజర్లు సామాన్యుల దాకా వస్తే ఏంటి పరిస్థితి అనేదే సామాన్యుల మదిలో మెదులుతున్న ప్రశ్న. అలాగే తాజాగా ఎందుకంటే తాజా ఘటన ఏంటంటే రాయదుర్గ దగ్గర ఒక అక్రమ నిర్మాణాలంటూ కూలుస్తున్న నేపథ్యంలో అక్కడున్న స్థానికులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి కూడా మేము ఇక్కడ స్థానికంగా ఉన్నాము, మా నివాసాలు ఎలా కూరుస్తామని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించారు. కూడా పెద్దగా గొడవలు కూడా జరిగాయి. అయితే వీటన్నిటిని ఈ సవాళ్ళను ఎలా దాటుతుంది హైడ్రా? ఎందుకంటే కొంతమంది అభిప్రాయం ప్రకారం కూల్చుకుంటూ పోతే హైదరాబాద్ నగరంలో సగానికి పైగా కూల్చాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్నది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నిర్మాణాలు కూడా ఉన్నాయి, ఎక్కువ శాతం అవే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సంబంధించి కొన్ని ఏరియాల్లో రాజీవ్ గృహకల్పలు కావచ్చు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, నెక్లెస్ రోడ్లో కూడా కావచ్చు,
అసదుద్దీన్, అక్బరుద్దీన్ కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎంఐఎం పార్టీ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్కు సపోర్టివ్గా వెళ్తామన్న ఆ పార్టీయే ఇప్పుడు ఈ నేపథ్యంలో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చండి, లేదా ప్రభుత్వ ఆస్తుల్ని ఫస్ట్ కూల్చండి, ఆ తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి రండి అంటూ మనకు చూపెడతా ఉన్నారు. అయితే ఇక్కడ అంతా చూడొచ్చు మీరు, అవన్నీ కూడా ఆనుకున్న పరిస్థితి. మరి వీళ్ళకేంటి సమాధానం, వీళ్ళకేంటి క్లారిటీ? ఎప్పటి నుంచో కట్టుకొని ఇళ్లలో ఉన్న వాళ్ళకి క్లారిటీ ఏమిస్తారు? సేమ్ అదే అందరికీ ఇచ్చిన విధంగానే నోటీసులు ఇచ్చేసి వాళ్ళని రోడ్డు పాలు చేస్తారా, లేదా వాళ్ళకంటూ ఏదైనా ఆప్షన్స్ ఇస్తారా? అసలు ఇక్కడ దాకా వస్తుందా, దాని మీద క్లారిటీ ఉందా, ఏమేమి కూలుస్తామనే క్లారిటీ ఉందా హైడ్రాకి అనే ప్రశ్నలు కూడా వెలువడుతున్నాయి. ఏంటంటే చాలా వరకు, ఎందుకంటే హైడ్రా కమిషనర్ కావచ్చు, అలాగే ఉన్నతాధికారులు కావచ్చు, సీఎం కావచ్చు, ఎక్కడ తగ్గేది లేదు, ఎక్కడ కూడా వెనకడుగు వేయబోము, ఎవరికి కూడా భయపడేది లేదు. ఎవరైనా సరే పార్టీ నేతలు ఉన్నా, అది ఉన్నా, లేకపోతే ఇంకెవరున్నా కానీ, డబ్బున వాళ్ళు ఉన్నా కూడా తగ్గేది లేదు, ఖచ్చితంగా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ అంతా చూసుకుంటే ఈ చెరువు చాలా విస్తీర్ణం గల చెరువు. అటు బిల్డింగ్సే, ఇటు బిల్డింగ్సే, ఈ చుట్టుపక్కల బిల్డింగ్సే, ఈ నా రైట్ సైడ్లో కూడా బిల్డింగ్సే. ముందల ఇంకా అదైతే గణేష్ మండపము, గణేష్ నిమజ్జనాలు చేస్తుంటారు ఆ కట్ట మీద మొత్తం. ఆ కట్టకు తర్వాత కిందికి లోయర్ అంటే ఇక లోతట్టు ప్రాంతం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ అన్ని దగ్గరలోనే ఇల్లులు. ఇక ఈ ఈ దగ్గర అయితే వృద్ధాశ్రమం, ఇది సరూర్నగర్ పక్కన ఈ వృద్ధాశ్రమము, ఈ లేను ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పరిధిలో బఫర్ జోన్. అంటే ఇవన్నీ కూడా వస్తాయి. అంటే సామాన్యులకు ఏం సమాధానం చెప్తారు? సామాన్యులకు ఎందుకంటే 10-15 పైగా ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఈ ప్రాంతం అనే కాదు, ఈ ప్రాంతాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అలాగే చాలా ప్రాంతాలు ఉన్నాయి హైదరాబాద్ పరిసరాల్లో కావచ్చు, హైదరాబాద్ లోపల కావచ్చు. ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అంటే అవి పర్యాటక ప్రాంతాలు కాబట్టి వాటి సంరక్షణలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వనవసరం లేదు. కానీ ఇక్కడ ఆల్రెడీ స్థిరపడిపోయిన స్థిర నివాసాలు ఉన్నాయి. 10-15 ఏళ్ళకు పైగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళు సొంతంగా కట్టుకున్న ఇంటికి ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందో చూడాలి. హైడ్రా ఇక్కడ దాకా వస్తుందో లేదో వేచి చూడాలి. మరి అయితే సగటు హైదరాబాద్ నగర వాసుల్లో మాత్రం ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ఎందుకంటే ముందు మరిన్ని చెరువుల పరిరక్షణే మా ధ్యేయం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అది ఆ చెప్తున్న నేపథ్యంలో సర్వత్రా భయం అయితే నెలకొంది. మరి చూడాలి, మరి సామాన్య జనాల ఏదైతే నివాస స్థలాలకు కూడా హైడ్రా తన బుల్డోజర్ని తీసుకొని వస్తుందా, లేదా వాళ్ళకి ఏమైనా ఎగ్జంప్షన్ ఇస్తుందా అనేది వేచి చూడాలి.